హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఇంకో కొత్త పోర్ట్రేట్తో మీ ముందుకు వచ్చాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మోడల్లో సో ఇక్కడ లైన్ వర్క్స్ ఏం లేకుండా నేను డ్రా చేస్తున్నాను. అన్ని షేప్స్ ఇవి అబ్జర్వ్ చేసుకుంటూ. ఓకే, ఇంకా మీరు కలర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ పాస్టల్ కలర్స్ మాత్రమే ఉన్నాయి, చాలా లైట్ కలర్స్తో, చాలా లైవ్లీగా. ఓకే, సో ఇలాంటి పోర్ట్రేట్ మీరు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం కలర్స్ని వాడేటప్పుడు డార్క్నెస్ని ఎక్కువగా యాడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో అది యాడ్ అవ్వకుండా ఎలా చేద్దామన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సో ఆల్మోస్ట్ అన్ని చాలా లైట్ కలర్స్. ఓకే, అండ్ నేను డైరెక్ట్గా లైన్స్ లేకుండా షేప్స్ని యూజ్ చేసి చేస్తున్నాను, షేప్స్ని అబ్జర్వ్ చేస్తూ. ఓకే, సో బేసిక్ కలరింగ్ మాత్రమే వాడాలి. ఇక్కడ ఎటువంటి డార్క్ కలర్స్ కానీ ఎటువంటి కాంట్రాస్ట్ కానీ నేను వాడట్లేదు. ఓకే, ఇలా లైన్స్ లేకుండా మీరు ఏదైనా పెయింటింగ్ చేయాలనుకున్నప్పుడు మనం షేప్స్ని యూజ్ చేసుకొని పెయింటింగ్ చేస్తాం. లైక్ అంటే షేప్స్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ నోస్ కానీ లిప్స్ కానీ హ్యాట్, దాని సైజ్ ఎంత ఉంది, హ్యాట్ సైజ్ ఎంత ఉంది, సో ప్రపోర్షనేట్గా మన ఐస్ సైజ్ ఎంత, దానికి ప్రపోర్షనేట్గా నోస్ సైజ్ ఎంత, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ మనం కలరింగ్ చేస్తాం అన్నమాట. దాన్ని మనం వితౌట్ లైన్స్ చేయొచ్చు. ఇది మనకి కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను చాలా సింపుల్ కలర్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మన కలర్స్ కూడా మనం ఇమేజ్ నుంచి పికప్ చేసుకోము ఎప్పుడు కూడా. సో దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇమేజ్ నుంచి మనం కలర్స్ని పికప్ చేసుకోవద్దు. ఓకే, సో అక్కడ ఉన్న కలర్స్ని మనం కలర్ వీల్లో సెలెక్ట్ చేసుకోవాలి. సో కొన్ని ఇనీషియల్గా మీరు కొంచెం కష్టం అవుతుంది ఈ ప్రాసెస్, కానీ అదే అలవాటు చేసుకోండి. ఓకే, సో కలర్ని మనం కలర్ వీల్లో ఎక్కడ ఉంది, సో ఒక కలర్ సాచురేషన్ ఉందా లేదా ఇంకా డార్క్గా కావాలా ఇంకా లైట్గా కావాలా అన్నది కలర్ వీల్ నుంచి డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకొని రిలేటెడ్ కలర్స్ని మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఐస్ని నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, కానీ ముందు మనం ఐస్కి దానికి తగినంత ప్లేస్ని మనం వదిలేస్తాం అన్నమాట. ఇది షేప్ లాంగ్వేజ్ అంటే. సో ఆ షేప్ని ఆ స్పేస్ని మనం దానికి వదిలేసి మిగిలిన వాటి మీద వర్క్ చేస్తాం. సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఐస్ అంటే లైక్ మనం డీటెయిల్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది కదా, సో అది చేయకుండా ఇక్కడ మనం డైరెక్ట్గా చేస్తున్నాం అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఎటువంటి బోర్డర్స్ కానీ ఎటువంటి థిక్ లైన్స్ కానీ వాడట్లేదు. చాలా లైట్గా మనం ఆ ఇమేజ్ యొక్క ఫీల్, ఆ ఇమేజ్ యొక్క లైవ్లీనెస్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి, ఇక్కడ డార్క్నెస్ని కూడా నేను ఆ స్కై కలర్తో మనం కలుపుతున్నాం. సో దాని మీద ఒక బ్లూ టింట్ యాడ్ చేసి, సో మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం డార్క్నెస్ని యాడ్ చేసినప్పుడు ఆ మడ్డీ కలర్స్గా వస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా స్కై కలర్ని కానీ రిఫ్లెక్ట్ ఆ రూమ్ టెంపరేచర్ రూమ్ కలర్ని కానీ మనం ఆ డార్క్నెస్కి యాడ్ చేస్తాం. యాడ్ చేయడం వల్ల అది కొంచెం లైవ్లీగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, అక్కడ డార్క్నెస్లో నేను ఒక బ్లూ షేడ్ని యాడ్ చేశాను. ఓకే, బట్ స్టిల్ ఇట్ ఈస్ డార్క్ ఓన్లీ, బట్ మనకి కొంచెం సాచురేటెడ్గా నీట్గా కనిపిస్తుంది అనమాట, మనకి మడ్డీగా కనిపించకుండా. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ ప్రాసెస్, దీనికి చాలా ప్రాక్టీస్ కూడా అవసరం కాకపోతే. ఓకే, సో ఇది మనకి అతి తక్కువ టైంలో మనం ఫాస్ట్గా క్యాప్చర్ చేయగలిగాం మనం. సో దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Yeah.